క్లియర్గా కనిపిస్తుంది. 2000 ఈ ఫస్ట్ హోల్ ఇయర్ పెట్టుమా, అది ఫస్ట్ హోల్ ఇయర్ చూపించి తర్వాత దీన్ని కొట్టుదాం. అదే 2024-25 2024-2025 సంవత్సరం చూస్తే రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, రాష్ట్రానికి సంబంధించిన వనరులు, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి, ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి 2024లో అంటే మా ప్రభుత్వంలో 93,354 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో వస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 3.08% పెరుగుదల మాత్రమే నమోదు చేస్తూ 96,227 కోట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇదే సంవత్సర కాలంలో దేశం చూస్తే దేశంలో ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ ఎంత అని చెప్పి చూస్తే, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ ఎంత అని చూస్తే 12.04%. అంటే దేశం మొత్తం 12.04%తో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ ఉంటే, అగ్రిగేట్ ఆఫ్ గ్రాస్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ ఉంటే 12.04%తో పెరుగుతూ ఉంటే, రాష్ట్రానికి వచ్చేసరికి స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కేవలం 3% మాత్రమే లాస్ట్ ఇయర్